తూర్పుగోదావరి జిల్లా కడియం బ్రాంచ్ ఏపీ పేపర్ మిల్లులో కొనసాగుతున్న లాకౌట్ను కొంతమందిని తొలగించి ఎత్తివేస్తున్నట్టుగా యాజమాన్యం ప్రకటించడంపై మంత్రి కందుల దుర్గేష్, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సీరియస్ అయ్యారు. 59 కాంట్రాక్ట్ కార్మికులను వారి మద్దతు తెలిపినందుకు 11 మంది రెగ్యులర్ కార్మికులను తొలగించడాన్ని నేతలు ఖండించారు. వెంటనే తొలగించిన వారిని విధుల్లోకి తీసుకుని లాకౌట్ను ఎత్తివేస్తేనే అంగీకరిస్తామని తెలియజేశారు. లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు. ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య, పేపర్ మిల్ యాజమాన్యం కార్మికులకు సంబంధించినటువంటి వేతనాలు పెంచకపోవడం, వారి సమస్య పరిష్కరించకపోవడం దారుణమంటూ కూడా అన్నారు. యాజమాన్యం వైఖరిని ఆయన తీవ్రంగా ఖండించారు. ఒకటి, ఇండస్ట్రీకి సంబంధించి సరైన కోఆపరేషన్ లేదు స్థానికంగా. అంటే వాళ్ళు మొండికి వెళ్ళటం, ట్యాక్సులు కట్టకపోవటం, వర్కర్స్కు సరైన జీతాలు ఇవ్వకపోవటం, మొండి వ్యవహారం చేయడంలో సమస్యలు వస్తూ ఉన్నాయి. వాళ్ళు ట్రీట్ చేసాము 100 ఇంటర్నేషనల్ స్టాండర్డ్ అని చెబుతున్నారు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఎక్కడ లేదు, ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో లేదు, లోకల్ స్టాండర్డ్ కూడా లేదు. అందువల్ల వాళ్ళు ఇండస్ట్రీ లాభాల్లో ఉన్నప్పుడు వర్కర్ కూడా పెట్టాలి కదా. నేను లాకౌట్ ఇప్పుడు 6 సార్లు లాకౌట్ చేశాడు. ఎవరు పర్మిషన్ తీసుకున్నాడు? 6 సార్లు మినిమం వేసి యాక్ట్ పాటించట్లా. 27 కోట్ల రూపాయలు ప్రావిడెంట్ ఫండ్ డైవర్ట్ చేసి పారేశారు. ఇవన్నీ సీరియస్ మ్యాటర్స్. ఇప్పుడు వచ్చి నిన్న నోటీస్ ఇచ్చేద్దాం. నిన్న సుభాష్ గారు ఫోన్ చేశారు, చెప్పాను అర్జెంటుగా వర్కౌట్ నోటీస్ ఇచ్చాం. ఇక పన్నులు కట్టడు. పన్నులు ఏమంటాడంటే, ఉదాహరణకి ఇంటి పన్ను పెరిగిద్ది. శ్రీరామూర్తి గారు, మీ ఇంటి పన్ను పెరిగిన తర్వాత కొత్త పన్ను ప్రకారం కట్టుకుంటూ వెళ్తాం. 3 ఏళ్ళకి 3 ఏళ్ళు పెరిగితే వీడు 2002 పన్నే కడతానంటాడు. కరెంట్ రేటు పెట్టి కట్టకపోతే పీకాసు. వీడు మాత్రం కట్టడంట. ఇప్పుడు కాతేరుకి దాదాపు 3.5 కోట్లు కట్టాలి. యార్డుకు నాకు సంబంధం లేదు, గోడ 3 పక్కలే ఉంది, ఒక పక్క గోడ లేదు కనుక గోడలు ఉన్న మధ్య అంటాడు. మెటీరియల్ ఉన్నాయి, షెడ్లు ఉన్నాయి, దానికి డబ్బు కట్టాలంట పంచాయతీకి. ఈ 59 + 11 మంది తీసుకుంటేనే అది న్యాయం అవుతుంది. మేము ఇంకోటి కూడా చెప్తున్నాం, మీ వేజ్ ఎన్హాన్స్మెంట్ అనేటువంటిది ఇంక మీరు నిర్ణయించుకోండి. దాంట్లో మేము ఇన్వాల్వ్ కాము. తర్వాత అవుతాం. ఎప్పుడు అవుతాం అంటే అండి, ముందు వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ముందు వీళ్ళు తీసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. లాకౌట్ ఎలాగ అనౌన్స్ చేసేస్తారంటే, ఇప్పుడు ఏ బేస్ మీద మళ్ళీ లాకౌట్ మళ్ళీ విత్డ్రా అయ్యారు. ఆ విత్డ్రా అయినప్పుడు ఖచ్చితంగా మీరు ఎత్తేయాలి, అందరినీ పనిలో పెట్టుకోవాలి. తర్వాత ఎవ్రీ 3 years రెన్యూవల్ చేయాలి. లాస్ట్ టైం ఇంత యుద్ధం చేస్తేనే, యుద్ధం అని ఎందుకు వాడారంటే పదం, ఇంత యుద్ధం చేస్తేనే పేపర్ మిల్లో ఎన్హాన్స్మెంట్ జరిగింది వాళ్ళ బేస్. మొన్న కూడానండి, మనం లాస్ట్ ఇయర్ మెయిన్ పేపర్ మిల్కి ఎన్హాన్స్మెంట్ కూడా మనం చెప్పింది జరిగింది. స్ట్రాంగ్ మేనేజ్మెంట్. ఆ ముఖేష్ కుమార్ జైన్ అని అతనండి ఇందులో బాగా